ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ ఇంకా కొనసాగుతుండగానే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం భారత టీ20 జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ తన మొదటి సిరీస్‌ను 2-0తో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడి ఉంది. దీంతో అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జింబాబ్వే టూర్ కోసం జట్టులో భారీ మార్పులు చేసింది. జూలై 23 నుంచి జూలై 26 వరకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఈ 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనున్నది. ఈ 15 మంది సభ్యుల జట్టులోకి 6 కొత్త ప్లేయర్లను సెలెక్ట్ చేయగా ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న 7 ఆటగాళ్లను పక్కన పెట్టేసింది బీసీసీఐ. వరల్డ్ కప్ హీరోపై వేటు ఈ జట్టు ఎంపికలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే సంజు శాంసన్‌కి చోటు దక్కలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో సంజు శాంసన్ తుది జట్టు నుంచి తప్పించి 15 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చారు. దీంతో సూర్యవంశీ భారతదేశపు అత్యంత పిన్న వయస్కుడైన అంతర్జాతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే జింబాబ్వే టూర్‌కు కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు 2026 టీ20 వరల్డ్ కప్ గెలుపులో వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులు చేసి, సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు, ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు, వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజు శాంసన్‌ను కేవలం 3 మ్యాచ్ల్లో వైఫల్యం చెందడంతో జట్టు నుంచి తప్పించడం గమనార్హం. 4 కొత్త ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చారు. వరల్డ్ కప్ 2026 గెలిచిన జట్టులో సభ్యుడైనప్పటికీ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కాని ఫినిషర్ రింకు సింగ్ తిరిగి జట్టులోకి స్థానం సంపాదించుకున్నాడు. అలాగే స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్ వంటి సీనియర్లకు ఈ పర్యటన నుంచి విశ్రాంతినిచ్చారు. అయితే పక్కన పెట్టాలో అర్థం కాక ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. ఈ టూర్‌లో పబు సిమ్రన్ సింగ్, హర్ష దూబే, అశోక్ వర్మ, యష్ ఠాకూర్లు భారత్ తరపున అంతర్జాతీయ టీ20లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. జింబాబ్వే సిరీస్ కోసం భారత జట్టులో జరిగిన మార్పులు చూసుకున్నట్లయితే టీమిండియాలోకి వచ్చిన వారు రింకు సింగ్, హర్ష దూబే, అశోక్ శర్మ, యష్ ఠాకూర్, మయాంక్ యాదవ్, పబు సిమ్రన్ సింగ్. జట్టులో స్థానం కోల్పోయిన వారు చూసుకున్నట్లయితే సంజు శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ సింగ్‌లు ఉన్నారు.